రే ఈతరాదు అసలే మనకి, నువ్వు అలాంటివి పెట్టమాక. ఇక్కడ 5 స్టార్ హోటల్ వ్యూ ఉంది. ఇవన్నీ కొట్టుకెళ్ళి 50 రూపాయలకి అమ్మేద్దామా. ఇది వ్యాపారం. రిస్క్ లేనిదే ఉంది లైఫ్ లో. ఇస్క్ ఇక్కడ నుంచి వెళ్ళే లోపు స్విమ్మింగ్ పూల్ లో దొల్లేయాలి. టీ ఉందయ్యా, టీ ఉంది. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఇప్పుడే రెడీ అయ్యి బయటికి స్టార్ట్ అవుతున్నాం. నిన్న చూసారు కదా ఇక్కడ నుంచి వ్యూ. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? నైస్ డ్రెస్సులు. థాయిలాండ్ బట్టల. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వాషింగ్ మిషన్ ఉందన్నమాట, అందుకనే బట్టలన్నీ ఉతికేసి ఆరేసేసాము. ఇంకోటి రెడ్ అలర్ట్ అది ఇది అన్నారు, కానీ ఇక్కడ గోవాలో అసలు వర్షమే లేదయ్యా. చిన్న చినుకులు ఒక సెకండ్ పడి ఆగిపోతుంది. ఇక్కడ ఏమో అసలు ఎండ చూడండి ఎలా ఉందో, కళ్ళు తెరవలేకపోతున్నాం. హాయ్ బ్రో, హాయ్, హౌ ఆర్ యూ? టర్న్ దిస్ సైడ్. నైస్ టీ షర్ట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా నువ్వు? మనం సౌత్ గోవాలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదే ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం తెలుసా? ఎక్కడైనా చేయగానే ఫుడ్ ఎక్స్ప్లోర్ మాత్రం అని అనుకో. మంచి ప్లేస్లు చెప్పు. మంచి ప్లేస్లో ఉంటాయి. ఈరోజు ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ అయితే మర్చిపోతూ చలో స్టార్ట్ అవుతున్నాము. కిందకు వచ్చాను. చాలా బాగుంది ఈ రిసార్ట్. దీని పేరు గుర్తు రావట్లే నాకు. ఇది మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఎయిర్బిఎన్బిలోనూ బుక్ చేసుకుంటున్నాము. అవి కరెక్ట్గా మీరు చెక్ చేసుకుని వస్తే ఇదిగోండి ఇలా మంచి స్విమ్మింగ్ పూల్స్, మంచి వ్యూ, గార్డెన్ ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఇక్కడ నుంచి వెళ్ళే లోపు ఆ స్విమ్మింగ్ పూల్లో దొల్లేయాలి. ఈ బీచ్కి వెళ్ళే దారి మొత్తం వెరైటీగా ఉంది. ఘాట్లు అనమాట. ఇదిగోండి బీచ్కి వెళ్ళేటప్పుడు ఘాట్ ఏంటో నాకు అర్థం కాల. కొండెక్కిదే కాదు. వైజాగ్ లో కూడా అంతే కదా వాళ్ళు ఒక బీచ్ పేరు గుర్తుందా నీకు? యాదాద్రి బీచ్, యాదగిరిగుట్ట బీచ్, ఏదో బీచ్. ఇప్పుడే కబోదిరామ బీచ్ దగ్గరికి వచ్చాం కదా. బీచ్ దగ్గర పక్కనే ఇక్కడ బ్లాక్ క్రాబ్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంది, అందులోకి వచ్చాము. ఇదిగోండి బ్లాక్ క్రాబ్. చెప్దాం కొన్ని ఐటమ్స్ చెప్పి టేస్ట్ చూద్దాం. ముస్లిమ్స్ ఎవరన్నా రావాలనుకుంటే ఇక్కడ హలాల్ ఫుడ్ కూడా దొరుకుతుంది, సో మీరు ఇబ్బంది పడవసరంలా. చిల్లీ చికెన్ ఒకటి చెప్పాము విత్ గ్రేవీ. ఫుడ్ క్యాప్టెన్ గ్రేవీతో చెప్పమన్నాడు. గ్రేవీ ఎక్కువ వేసారు. అవును, చాలా ఎక్కువైంది. ఓకే, ఎనఫ్. ఐ మీన్ డైట్, యు నో. అబ్బో, క్యాప్సికమ్తో మొదలు పెడతాను నేను. నాకు ఈ చిల్లీ చికెన్లో గట్టా చైనీస్ స్టార్టర్లో క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టం. ఏ సెమీ గ్రేవీ చెప్పారు కదా, ఫుల్ గ్రేవీ చేశారు. బాగుందా? క్యాప్సికమ్ బాగుంది. ఓకే, నాట్ బ్యాడ్. తినేసి ఇప్పుడు వెళ్తున్నాం బీచ్కి. చిన్నగా వర్షం పడుతుంది. వర్షంలో బీచ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఉంటుంది. పెరిగింది వర్షం పెరిగింది. నాకు వర్షమే కావాలి, వర్షంలో తడుస్తా. ఏంటి మమ్మీ ఎవడు? ఫైనల్లీ కబోదిరామ వ్యూ పాయింట్కి వచ్చేసాం. అసలు అయ్యో బాబోయ్ ఎంత బాగుందంటే వేరే లెవెల్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మళ్ళీ మనం. అక్కడికి వెళ్ళాలని ట్రెక్కింగ్ చేయాలి. అక్కడికి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్దాము. వేరే లెవెల్ ఉంది. ఇక్కడ స్టార్ట్ చేసాము, కార్ అక్కడ పార్క్ చేసాము. అక్కడి నుంచి దిగితే చూడండి వ్యూ. కొబ్బరి చెట్లు ఎంత కిందకు ఉందనుకుంటున్నారు? చాలా డౌన్. చూడండి అసలు వ్యూ, అసలు అమ్మా వేరే లెవెల్. ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు అవన్నీ కూడా మీకు కొబ్బరి చెట్లు వచ్చినాయి అక్కడ, కొబ్బరి కొండలు, వాటర్. అబ్బో ఒకటి కాదు, బాగుంది, చాలా బాగుంది ఇది. కానీ ఇప్పుడు ఆ కిందకి వెళ్దా, అక్కడ మీరు చూసుకుంటే కొంతమంది జనం కూడా ఉన్నారు. అదిగోండి కొబ్బరి బొండాలు కనిపిస్తే తీసుకున్నాను. టీ ఉందయ్యా, టీ ఉంది, మామూలుగా లేదు. ఇప్పుడు ఒక 5 minutes ట్రెక్కింగ్ చేయాలన్నమాట. సరిపోయావు గురు. గోడలు చూడండి, ఇక్కడ గోడలు మొత్తం కూడా ఇదిగోండి ఇలా పట్టేసినాయి, నాచు పట్టేసినాయి.
గంటకి వర్షం లేదా ఎండ వస్తుంది. చిన్న దారి. అవునవును. మళ్ళీ ఇప్పుడు చూడండి ఎండ వచ్చింది చూడండి. ఇందాక వర్షం అని చూపించాను మీకు. ఇలా ఉంది ఇక్కడ వెదర్. అమ్మో స్టెప్స్ ఎలా ఉన్నాయి, మనుషులు కట్టిన స్టెప్స్ అంటారా? కొబ్బరి బొండాలు అక్కడ 70 రూపాయలకి అమ్ముతున్నారు. ఇవన్నీ కొట్టుకెళ్ళి 50 రూపాయలకి అమ్మేద్దామా. ఇది వ్యాపారం. వ్యాపారస్తుడు అనిపించుకున్నావు గురు. అదే చేస్తాను. నువ్వు ఎక్కుతావు పంపిస్తే చెట్టు. మనం ఎక్కవసరం ఇట్లా అంటే పడిపోతాయి. నేను అదే అనుకున్నా. వెళ్ళే దారిలో ఇలా లైట్లు పెట్టారు. రాత్రి మాటలకు కూడా ఉండిద్ది అనుకుంటా. ఇదిగో ఇక్కడ కూడా ఉంది లైట్. రెస్టారెంట్ ఉంటే తిని ఎక్కలేము మళ్ళీ పైకి. అబ్బో చాలా కిందకి వెళ్ళారు. కయాకింగ్ ఏదో ఒకటి. చూడు గురు కొబ్బరి చెట్ల మధ్యలో మామూలుగా లేదు. కానీ ఏంటి నాకు ఈత రాదుగా. కానీ గురు కిందకు వచ్చింది చూసే చల్లగా అయిపోతుంది. అవును చల్లగా అవుతుంది. ఎలా దిగుదాం గురు? రిస్క్ లేనిదేముంది లైఫ్ లో. ఇసుకి ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న రిస్క్ లేనిదేముంది లైఫ్ లో. ఇసుకి నేను దొరకలేను. కానీ కిందకి వెళ్ళే కొద్దీ చల్లదనం వస్తుంది. అంటే ఎంత కింద గురు సీ లెవెల్ కి ఆ పైన నార్మల్ కి ఎంత హైట్ లో ఉన్నాం చూడు. మరి కిందకి వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్ గా చల్లగా అయింది. ఆల్మోస్ట్ దిగిపోయాం కిందకి. అమ్మ ఇంకా 4 మెట్లు దిగితే వెళ్ళిపోతాం. బాగుంది. కానీ ఇప్పుడు చూసిన బీచ్లో నాకు బాగా నచ్చిన బీచ్ ఇదే. నార్త్ కన్నా నాకు ఈ సౌతే నచ్చుతుంది. తాగుడే అక్కడ డ్రింకింగ్ అలవాటు, స్మోకింగ్ ఇలాంటివి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ ఉండండి అయ్యా. అక్కడికి వెళ్ళి మనం నార్మల్ వాళ్ళు ఉండలేం. అంటే నార్మల్ అంటే అలవాటు లేని వాళ్ళు ఉండలేం. కొంచెం ఎంజాయ్ చేయాలి, చిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అది బాగుంటుంది. అందుకని 2 రోజులు కూడా లేమంటే 2 రోజులు ఉండి వచ్చేసాం ఇక్కడికి డైరెక్ట్. ఆ 2 రోజులు కూడా ఏమన్నా మంచి కంటెంట్ ఏమన్నా చూపిద్దాము అనుకుంటే అసలు ఎక్కడా చిన్న బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. తీసామనుకో వీడియో, మళ్ళీ వాళ్ళు వీడియోలు చూసి మమ్మల్ని ఇలాంటి నాకు జరిగినాయి ఇంతకుముందు. నేను ఇలా వీడియో తీసుకుంటానా బ్యాక్ సైడ్ రొమాన్స్ చేసేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కాదు హైదరాబాద్లో వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ మెసేజ్ పెట్టడం, యూట్యూబ్లో మెసేజ్లు పెట్టడం, అలా మొత్తం నా నెంబర్ కనుక్కొని ఫోన్లు చేయడం, తీసేయండి అని అడగడం, మళ్ళీ నేను అది ఎడిటింగ్ చేయడం, ఈ ఎడిటింగ్ కటింగ్ అయ్యే ప్రాసెస్లో మళ్ళీ మానిటైజేషన్ ఆగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే అది తీయలేదు. నార్త్లో ఎక్కడ వీడియోలు తీయలేదు. ఇప్పుడు సౌత్ అనుకోండి ప్రాబ్లం లేదు, మొత్తం ఫ్యామిలీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ. బాయ్ చూడుగురు నీ కొబ్బరి చెట్లు. ఇది బీచ్ ఆనుకుని ఇంకా అన్ని కొబ్బరి చెట్లు. సూపర్ ఉంది. బీచ్లోకి వెళ్ళే ముందు కయాకింగ్ చేద్దాం. ఇక్కడే అనమాట చూడండి. అది బీచ్, ఇది వచ్చేసరికి కయాకింగ్. వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఈ బ్లూ కలర్ వాటర్ ఉందన్నమాట. అదిగోండి మన బోటుకు వచ్చి 500, ఇద్దరు ఎక్కచ్చు. ఎక్కి ఆ కనిపించే చోట దాకా వెళ్ళి రావచ్చు. వెళ్దాం. అటు ఇటు కొబ్బరి చెట్లు మధ్యలో వాటర్ చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం అటుపక్కకి వెళ్ళాలి, దీని కింద నుంచి వెళ్ళాలి. వాటర్ చూడండి ఎంత బాగున్నాయో. పెద్ద లోతు కూడా లేవు. నాకు ఇలా ఉండాలి. అమ్మో లోతు పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది లోతు. అమ్మో వద్దులే ఎంతకన్నా లోతు. ఇదిగో నాకు ఎక్కడికి వచ్చినా మునిగిపోయి చచ్చిపోతాను నేను కంగారికి. కాళ్ళు లేపేస్తా, తీర్చేస్తా కాలు పైకి. అందుకే నీళ్ళలోకి అసలు వెళ్ళను నేను. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా తక్కువ. ఇంకా నేను ఫుడ్ క్యాప్టెన్ ఆ బోట్ ఎక్కుతాం. 2 మనుషులు ఎక్కుతున్నామంటే కొంచెం కష్టమే, సాహసం అనే చెప్పాలి. గురు నువ్వు నేను ఒక బోట్ ఎందుకు గురు, ఇద్దరం బండోళమే. ఓకే ఓకే ఆజా రే ఆజా ఆజా. భలే ఉంది. కొంచెం వర్షం పడుతూ వర్షం పడినా కూడా బాగోదు. చల్లగా వెదర్ ఉంటే అబ్బా హైలైట్. కానీ మాయా ఒక్కసారి అలా చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి మా వ్యూ. పైన మొత్తం కొబ్బరి చెట్లు, కింద వాటర్ కూడా చూసారా నేల కనబడిపోతుంది. ఇదిగోండి నేల కనబడిపోతుంది చూసారా. ఈ వాటర్ కూడా స్వీట్ వాటర్, సాల్ట్ వాటర్ కాదు. ఏదో సుస్సు గిస్సు ఏదో ఒకటి మింగుతాం ఏంటి. మామూలుగా అయితే కొబ్బరి చెట్టు ఇంత ముందు బయటకు ఉండేది, నేను చూసిన రీల్స్లో. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా చెత్త వేసేసిన చెత్త ఫెలోస్ ఉన్నారయ్యా. చూడండి కొబ్బరి బాటిల్ దాచుకుని కారులు ఎన్ని వాటర్ బాటిల్ డస్ట్బిన్ కనబడితే పడేద్దామని పెట్టాం. చూడండి ఎన్ని వాటర్ బాటిల్ ఉన్నాయి ఇక్కడ. యాక్సిడెంట్ అయిపోయింది వలీగడాలకి. ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు ఈ వాటర్? అదిగోండి అక్కడ వాటర్ ఫాల్. ఇది చిన్న వాటర్ ఫాల్. ఇది ఆ వాటర్ ఫాల్ నుంచి అలా వస్తున్నాయి. బ్లాక్ అయిందమ్మా, ట్రాఫిక్ జామ్ అయింది. అందరూ ఒక చోటనే స్టక్ అయిపోయారు. మేము ఇప్పుడు రేస్ పెట్టుకోబోతున్నాం. ఇక్కడ ఓకే.
రెడీ సెట్ గో. కొట్టు కొట్టు కొట్టు. రైట్కి వెళ్ళిపో సరే, రైట్కి వెళ్ళిపోతాం, రైట్కి వెళ్ళిపోతాం. అది అది పోనీ సరే, పోనీ పోనీ పోనీ. దానికి ఎట్టి తోయి, కాలు కాలు పెట్టి తోస్తున్నాడు. అవదు, మీ వల్ల అవదు. బా ఏం వ్యూ అసలు. ఈ వ్యూ చూసావా మీ వెనకాల అదిరిపోయింది. పడిపోతాం. పోనీ పోనీ పోనీ. దాటేస్తున్నాడు సన్నీ, సన్నీ దాటేస్తున్నాడు. తోస్తున్నా నేను. సన్నీ పోతున్నాడు. దాడు దాడు సన్నీ, నువ్వు తొయ్యి, నువ్వు తొయ్యి. నువ్వు తొయ్యి, నువ్వు తొయ్యి, తొయ్యి 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 తొయ్యి. గెలిచేయచ్చు ఫాస్ట్గా. కింద ప్రెషర్ పెట్టి, కింద ప్రెషర్ పెట్టి. అది అది అలా తొయ్యి, అలా తొయ్యి. అది అది వేవేం కుదరట్లేదు. అది వచ్చి అది తోసేసాడు మమ్మల్ని. ఆడు ఆపేస్తున్నాడు అయ్యా మమ్మల్ని. లేదు లేదు లేదు, మనమే గెలవాలి, మనమే గెలవాలి, మనమే గెలవాలి. పోనీ ఇక్కడ దారి వచ్చింది బాగా స్పీడ్గా. అది అది అది. అయ్యి చచ్చిపోయింది, నేను తడిసిపోతున్నాను బాబు. పర్లే కొట్టు, నువ్వు కొట్టు, తడిసిపోయినా పర్లేదు, నువ్వు కొట్టు. అంతే, స్పీడ్ 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 స్పీడ్. అలా ఎక్కడికో వెళ్ళిపోయారు చివరికి. కొట్టు కొట్టు కొట్టు. రైట్ కొట్టు, రైట్ తోయి, రైట్ తోయి, రైట్ తోయి, రైట్ తోయి, రైట్ తోయి, రైట్ తోయి. అటలకో సండే, అటలకో. షిట్ షిట్ షిట్. We lost guys. చివరి వరకు ప్రయత్నం చేస్తున్నాం. నెవర్ గివ్ అప్. అవుట్ కదా, నువ్వు అవుట్. అవుట్. మీరు తొండాడేశారు, తొండాడేశారు మీరు. మమ్మల్ని ఆపేశారు ఒక చోటన. పోను పోను పోనేది, బోట్లో లేదు. పోను. ఏమైంది అనుకుంటున్నావు మళ్ళీ? సన్నీ లేపు సన్నీ అన్నాడు, చెయ్యి ఇచ్చాడు, సన్నీ పడిపోయాడు. బీచ్ లవర్స్ మస్ట్ ట్రై అమ్మా ఈ బీచ్. గోవా వస్తే తప్పకుండా విజిట్ చేయాలి. చాలా బాగుంది బీచ్, చాలా ఫ్లాట్గా ఉంది, బాగుంది. అటుపక్క ఏమో కొండలు ఉన్నాయి. చూడండి వ్యూ చూడండి, బీచ్ దగ్గర, బీచ్లో నుంచి బయట వ్యూ అంతా కొండ. ఇక్కడ వచ్చేసరికి బీచ్ ఇదిగోండి, సూపర్ ఉంది. బీచ్ కలర్ కూడా చాలా బాగుంది. లిటిల్ బ్లూ ఉందన్నమాట, మరీ అంత బ్లూ అని చెప్పలేం. అక్కడ వాటర్ ఫాల్స్లో నుంచి వాటర్ వస్తున్నాయి చూసారు, అక్కడ ఎలా ఉంది అలాగా కనిపిస్తుంది అనమాట. కొంచెం పైన మొత్తం మేఘాలు, కింద మొత్తం వాటర్, అటుపక్క మొత్తం కొబ్బరి చెట్లు, కొండలు, గ్రీనరీ, వేరే లెవెల్. పైకి వచ్చాము. పైన ఇందాక షాపులు చూసారు కదా, అక్కడ ఒక జాంకాయ చెప్పాం. బాగుందా? సూపర్ ఉందరా బాబా. మేము ముంబై వెళ్ళాం, లోనావాలా అటువైపు వెళ్ళాం. మ్యాగీ తినే బతికాం. ఇది మ్యాగీ, పావు బాజీ, వడాపావు, వడాపావు, పావు బాజీ, వడాపావు. వడాపావు ఇప్పుడు వెళ్ళేటప్పుడు మహారాష్ట్ర మీద నుంచి వెళ్దాం, వడాపావు తినే వెళ్ళాలి. ఐ లవ్ వడాపావ్, వీ లవ్ వడాపావ్, వడాపావ్ లవ్స్ us. ఇక్కడ 5 స్టార్ హోటల్ వ్యూ ఉంది చూడండి. మొత్తం సముద్రం కనబడుతుంది. ఇది చిన్న హోటల్ అనమాట. ఇక్కడ జస్ట్ అక్కడ ఫుడ్ తీసుకుని ఇటు పక్క నిలబడి అలా వ్యూ చూస్తూ ఆ బీచ్ని చూస్తూ తినొచ్చు అనమాట. చల్లటి గాలి వస్తుంది, చాలా బాగుంది. ఇది 5 స్టార్ హోటల్ వ్యూ అసలు. ఇది ఎవరు వలి చెప్పుకుంది, తినేది ఎవరు? అయ్యే దగ్గరకు పెట్టుకురు ఒకసారి, దాన్ని భలే చేసాడు బెడ్. నిజంగా 5 స్టార్ హోటల్ రా. ఆమ్లెట్ వేరే లెవెల్ రా. ఫుడ్ కూడా అలాగే ఉంది, అది కూడా చాలా బాగుంది. దీనికి పేర్లు ఉండవు ఈ షాప్కి. అన్నం చూపిస్తా, ఇదిగోండి అన్నం గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి అది అన్న దగ్గర చేసుకుని సూపర్ ఉంది ఫుడ్. మేము బీచ్ దగ్గర కూర్చుని ఆ బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ బొట్టోడు ఉన్నాడు, ఎంత క్యూట్ ఉన్నాడు చూడండి. హాయ్ బాయ్, హాయ్, షేక్ హ్యాండ్. ఎంత బుద్ధిగా ఉన్నాడో, తెగ ఆడుతున్నాడు. వలీగడికి ఏం పేరు పెట్టాడు తెలుసా? మొబైల్ భయ్యా అంట.
పట్టుకోలేదు. అయితే ఫుడ్ క్యాప్టెన్కి కెప్టెన్ మోటో భయ్యా. అది అనలేదు. సో క్యూట్, చాలా బాగున్నాడు. బాయ్. ఫ్లయింగ్ కిస్. ఓ బాయ్. నేను ఇప్పుడు వ్యూ చూపిస్తాను, అలానే అలలు సౌండ్ గాలి సౌండ్ వినండి. చూసారా, అదిగోండి అక్కడ మేము ఫుడ్ తింటున్నాం అనమాట. 5 స్టార్ హోటల్ వ్యూ సూపర్ అసలు. బాయ్. పల్లె క్యూట్ ఉన్నాడు అసలు, నాకు ఇన్ని వదిలి వెళ్ళబుద్ధి కావట్లా. చాలా క్యూట్ ఉన్నాడు చూడండి, క్యాప్ పెట్టిన తర్వాత. షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. పో చూ, అలా డాడీ చెప్పింది అలా వినేస్తున్నాడు. హోనా ఆప్కో? చల్ లే, షో యువర్ బాడీ. బాయ్. అది చూసుకొని మనం ఇప్పుడు కోలా బీచ్కి వెళ్తున్నాం. బ్యాక్ వాటర్ కయాకింగ్ ఇక్కడ కూడా బాగుంటుంది. పద గురు, 1.8 కిలోమీటర్స్ వెళ్ళాలంట. మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రో మెసేజ్ పెట్టాడు, కోలా బీచ్ బాగుంటుంది వెళ్ళుమాయా అని. అందుకే వెళ్తున్నాం. అది ఇది ఒకటే పక్కనే దగ్గర ఇంచుమించు. ఫుట్బాల్ భాయ్, ఫుట్బాల్ హోగా చాలు. కిదర్ ఇదర్ గ్రౌండ్ హై క్యా? చూడాలి అయితే ఫుట్బాల్. నిన్నే చెప్పాను కదా మీకు, ఫుట్బాల్ ఆడండి మా, ఫుట్బాల్ పిల్లల్ని ఆడిపించండి అని చెప్పేసి. ఇక్కడ చూడండి, గోవాలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ గోవా వాళ్ళందరూ కూడా ఫుట్బాల్ పిచ్చోళ్ళు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ క్లబ్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు పెద్ద క్లబ్స్ ఎలా ఉంటాయి, మాంచెస్టర్, అల్ నసర్ ఇలాంటి క్లబ్స్ ఉంటాయి చూసారా ప్రతి కంట్రీకి. అలాగే ఇక్కడ కూడా క్లబ్స్ ఉన్నాయి అనమాట, లోకల్ క్లబ్స్. ఆ క్లబ్స్లో మ్యాచ్లు ఆడుతున్నారు. అమ్మో, ఈ కోలా బీచ్కి వెళ్ళడానికి చిన్నపాటి ఆఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది మనం. ఒక 2 కిలోమీటర్స్ ఉందన్నమాట. రోడ్ అయితే ఇలాగే ఉంది. ఆ రోడ్లో వెళ్తే చివరికి వెళ్తే వచ్చింది మనకి. దారిలో హోటల్స్ కూడా ఉన్నాయి. అశ్వి గోన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇలాంటి హోటల్స్ ఉన్నాయి. చాలా వరకు క్లోజ్ చేశారు, ఎందుకంటే ఆఫ్ చేశాను కదా. చాలా వరకు క్లోజ్లో ఉన్నాయి. అమ్మో, చాలా దూరం వెళ్తున్నాం. 100 రూపాయల గురించి ఆలోచించి. పోన్లే, మంచిదేలే, ఎక్సర్సైజ్ అయ్యిద్ది. కానీ పెద్దోళ్ళు మాత్రం వ్యాన్ ఎక్కించండి. ఇది చూసారా స్లోప్ ఎలా ఉందో. అమ్మో, వెళ్తున్నాను. ఎవరయ్యా 500 మీటర్లు అన్నది? మనిషిని తొయ్యాలి దీంట్లో. ఇంకా ఉన్నట్టు ఇప్పుడే బీచ్ కనబడింది. ఇదిగోండి ఆ లోపల బీచ్ కనబడింది. ఇదిగో వెహికల్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆపేసారంటే వచ్చేసి ఉంటాం ఆల్మోస్ట్ మనం. చూడండి ఎలా ఉందో దారి. కొబ్బరి చెట్లు ఎంత పైకి కట్టారు వాళ్ళు. ఇది ఇదిగో రాళ్ళతో కట్టారు ఎంత హైట్. భలే ఉందిరా. ఆస్తి ఏం లేదు. నా ఆశ నా 13 లక్షలు కాదు, నా ఆశ నా 13 లక్షల సబ్స్క్రైబర్లు ఇచ్చాను వాళ్ళందరినీ. ఇదిగోండి ఈ స్టెప్స్ దిగి వెళ్ళాలి కిందకి. రే చాలా, అందుకే రారా ఈ కోలా బీచ్కి. చాలా మంది కోలా బీచ్కి రావాలంటే మినిమం ఉండాలి ఎవరికన్నా. మరి కోలా బీచ్కి రావాలంటే మినిమం ఉండాలి. అందరు రాలేరు దీనికి. ఇప్పుడు మన వీడియో చూసి రావడమే, అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటిది. అది నువ్వు దూకినాడు, నేను దూకలేనా ఏంట్రా బాబు. ఏంటి నువ్వు వద్దులే, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సింపుల్గా ఉన్న ఆ బోట్ పాయింట్లో తక్కువ ఉందిగా. ఎంత కష్టపడి ఎంత కిందకు వచ్చి ఎంత డబ్బులు ఇచ్చి వెళ్ళాలా. 500 అంట మనిషికి. అవునా, నాకు ఇదే బాగుందనిపిస్తుంది ఏంటి అక్కడికన్నా. కొబ్బరి చెట్లు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఓకే, నేను వెనక్కి కూర్చుంటాను ఈసారి, వలీగడ్డ ముందు కూర్చుంటాను. చలో, ఇదిగోండి చూడండి. బాగుందిరా వలి, ఇది వలి దాని మీద బాగుంది ఇది. చూడు ఆ కొబ్బరి చెట్లు చూడు మధ్యలో. అమ్మా చక్కగా కూర్చున్నాను. రే ఈత రాదు అసలే మనకి, నువ్వు అలాంటివి పెట్టమాక. రే వలి జాగ్రత్త. రే నువ్వు లోతు ఎక్కువ అని చెప్పి నువ్వు ప్రశాంతం కూర్చున్నాను అనుకున్నాను, ఈలోపు చెడగొట్టావు. నా వెనకేమో సన్సెట్ జరుగుతుంది చూడండి. అదిగోండి ఇక్కడేమో మేము
ఇది చేస్తున్నాం. చుట్టూ అటు ఇటు కొబ్బరి చెట్లు, మధ్యలో ఈ బ్యాక్ వాటర్. ఇదిగోండి చివరికి వచ్చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇంకెక్కడి నుంచి ఇదిగోండి అలా నిలబడి ఫోటోలు దిగచ్చు కావాలనుకుంటే. రోటీ పన్నీర్ కర్రీ తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బటర్ గార్లిక్ ప్రాన్స్ తిను నువ్వు రిచ్ అయ్యా, నువ్వు ఎలాంటికైనా తింటావు. బాగున్నాయా? ఎంజాయ్మెంట్ డెకరేషన్ ఇలాంటి వ్యూ కోసం తినచ్చు. చూడు అసలు చూడండి అక్కడ సన్సెట్, బీచ్, ఇలా కూర్చొని తినడం అంటే అలల సౌండ్, చల్లటి సౌండ్ వేరే లెవెల్. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అలాగే. అమ్మా వెళ్తున్నాం రిటర్న్. జీప్ మాట్లాడేసుకున్నాం వెళ్ళేటప్పుడు అయితే. అది మేము మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అనుకుంటాను మరి. జై హింద్.